నిన్న కార్తికేయ 2 ఇవాళ తండేల్ వరుసగా 2 హిట్స్ కొట్టిన దర్శకుడు చందు మొండేటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఏ హీరోని లైన్ లో పెట్టాడు? ఇప్పటికే 3 సినిమాలు ప్రకటించాడు దర్శకుడు. మరి ఏ మూవీతో ముందుకొస్తాడు? వాచ్ ది స్టోరీ. ప్రేమ కథ తండేల్తో హిట్ కొట్టిన చందు మొండేటి ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. బ్రేక్ ఈవెన్ అయిన తండేల్ ఇప్పటికే 10 కోట్ల లాభం తీసుకొచ్చింది. తండేల్ తర్వాత చందు 3 సినిమాలను లైన్లో పెట్టాడు. కార్తికేయ 2తో పాన్ ఇండియా హిట్ కొట్టిన చందు కార్తికేయ 3ను లైన్లో పెట్టిన గ్యాప్ తీసుకుని తండేల్ తీశాడు. నాగచైతన్యను తెనాలి రామకృష్ణగా చూపిస్తానని అనౌన్స్ చేశాడు. మరోవైపు సూర్యతో సినిమా పెండింగ్ లో ఉంది. చందు మొండేటి ఆల్రెడీ సూర్యను కలిసి కథ చెప్పాడు. హీరో గ్రీన్ సిగ్నల్ ఇస్తే ముందుగా సూర్య సినిమా మొదలవుతుందని దర్శకుడు చెబుతున్నాడు. ఆ తర్వాతే కార్తికేయ 3 తీయాలని డిసైడ్ అయ్యాడు. కార్తికేయ 2 హిందీలోనూ మంచి లాభాలు తీసుకొచ్చినా కార్తికేయ 3 పై భారీ అంచనాలున్నాయి. కార్తికేయ 2 హిట్ తర్వాత చందు మొండేటికి నిర్మాతలు ఫ్యాన్సీ ఆఫర్స్ ఇచ్చినా అప్పటికీ కమిట్ అయిన గీతా ఆర్ట్స్ ను వదిలిపెట్టలేదు. ఈ విషయాన్ని అల్లు అరవిందే స్వయంగా చెప్పాడు. గీతా ఆర్ట్స్ ఆల్రెడీ సూర్య బోయపాటి కాంబోలో ఓ సినిమా ప్లాన్ చేసినా వర్కౌట్ కాలేదు. బోయపాటి ప్లేస్ లోకి చందు వచ్చి సూర్యను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. చిరంజీవి నటిస్తున్న సోషో ఫ్యాంటసీ మూవీ విశ్వంభరాలో మరో మెగా హీరో నటిస్తున్నాడు. అలాగని లెందీ రోల్ కాదు, గెస్ట్ అపీరెన్స్ ఇచ్చి ఓ పాటలో కనిపిస్తారట. ఇంతకీ మెగాస్టార్ తో ఆడి పాడే ఆ మెగా యంగ్ హీరో ఎవరు? మెగా హీరోలు చిరంజీవి, పవన్, నాగబాబుకు ముద్దుల మేనల్లుడు సాయి దుర్గతేజ్ అంటే చాలా ఇష్టం. బ్రో సినిమా కోసం ఏరికోరి మేనల్లుడికి ఛాన్స్ ఇచ్చాడు పవన్. ఈసారి మెగాస్టార్ వంతు రావడంతో విశ్వంభరలో తేజుకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. విశ్వంభర మూవీలో చిరంజీవి ఇంట్రొడక్షన్ సాంగ్ ను తీస్తున్నాడు దర్శకుడు వశిష్ఠ. ఈ పాటలో మెగా మేనల్లుడు సాయి దుర్గతేజ్ తలుక్కున మెరుస్తున్నాడు. ఆల్రెడీ తేజు కూడా పాటలో పాల్గొన్నాడు అని తెలిసిందే. మేనమామలు చిరంజీవి, పవన్, నాగబాబుతో నటించే అవకాశం తేజుకు దక్కింది. తేజు అంటే ముగ్గురు మెగా హీరోలకు చాలా ఇష్టం. తేజు కూడా మేనమామలపై తన ఇష్టాన్ని చాటుకుంటూనే ఉంటాడు. తేజు ప్రస్తుతం SDT 16తో బిజీగా ఉన్నాడు. రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. స్పెషల్ గా మేక్ ఓవర్ అయిన ఈ మెగా మేనల్లుడు డిఫరెంట్ గా కనిపిస్తూ కెరియర్ లో ఫస్ట్ టైం హై బడ్జెట్ మూవీతో వస్తున్నాడు. సినిమా హిట్ అయితే నిర్మాత డైరెక్టర్ కి ఏదో ఒక బహుమతి ఇవ్వడం చూసాం. ఒక్కోసారి హీరో డైరెక్టర్ కి గిఫ్ట్ ఇస్తాడు. అయితే లేటెస్ట్ గా హీరో మ్యూజిక్ డైరెక్టర్ కి బహుమతి ఇచ్చాడు. వరుసగా 4 హిట్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ కి హీరో లగ్జరీ కార్ ఇచ్చాడు. కంటిన్యూస్ గా 4 హిట్స్ అంటే ఆ హీరో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కనిపెట్టేశారు కదా. డైరెక్టర్ మారినా బాలయ్య మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం తమనే. ఫ్లాప్ సినిమా డిక్టేటర్ తో ఈ కాంబో స్టార్ట్ అయిన అఖండతో హిట్ కొట్టారు. ఆ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, రీసెంట్ గా డాకు మహారాజ్ తో 4 హిట్స్ కొడితే అన్నింటికి తమనే మ్యూజిక్ ఇచ్చాడు. బాలయ్య సినిమా అంటే తమన్కి పూనకం వచ్చినట్టు వాయించేస్తాడు. 4 హిట్స్ తర్వాత బాలయ్య తమన్ కాంబోలో రూపొందుతున్న సినిమా అఖండ 2. డాకు సక్సెస్ సెలబ్రేషన్స్ లో తమన్ మాట్లాడుతూ అఖండ 2కి కావాల్సినంత హైప్ ఇచ్చాడు. ఇంటర్వెల్కే టికెట్ డబ్బులు ఇచ్చేయచ్చని కమెంట్ చేశాడు. సెకండ్ హాఫ్ బోనస్ అనేలా మాట్లాడడంతో అఖండ 2 పై అంచనాలు రెట్టింపయ్యాయి. బాలయ్యకు తమన్ బాగా దగ్గరయ్యాడు. బాలయ్య తనకు తండ్రి లాంటి వారని, ఆయన ఆశీర్వాదం చాలు అన్నాడు. 4 హిట్స్ ఇచ్చిన క్రమంలో బాలయ్యకు తమన్ బాగా దగ్గరయ్యాడు. డాకు రిలీజ్ తర్వాత నందమూరి ఫ్యాన్స్ తమన్ని నందమూరి తమన్ అనిపిస్తే బాలయ్య NBK తమన్ అని పేరు పెట్టారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో పీరియాడిక్ ఆంకాలజీ యూనిట్ ఓపెన్ సందర్భంగా తమన్ గురించి బాలయ్య ఆసక్తికర కమెంట్ చేశాడు. తమ్ముడు నందమూరి తమన్ అని పిలిచాడు బాలయ్య. వరుసగా 4 హిట్స్ ఇచ్చిన తమ్ముడికి ప్రేమతో కారు బహుమతిగా ఇచ్చానని, ఫ్యూచర్ లో తమ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది అన్నాడు. ప్రభాస్ కి తగిలిన గాయం నాగ్ అశ్విన్ మనసుని మార్చేసింది. కల్కి 2 కోసం ఈ హిట్ డైరెక్టర్ ఇంకో 2 ఏళ్ళు ఆగాల్సిందేనా? అందుకే కల్కి 2ని పక్కన పెట్టి మరో మూవీ చేస్తున్నాడా? హీరో కోసం 2-3 ఏళ్లు వెయిట్ చేయాల్సి వస్తే డైరెక్టర్స్ మరో ప్రాజెక్ట్ చూసుకుంటున్నారు. క్రిష్, హరిశంకర్ విషయంలో ఇదే జరిగింది. 3 ఏళ్లుగా హరిహర వీరమల్లుతో విసిగిపోయిన క్రిష్ బయటకొచ్చేసి అనుష్కతో ఘాటీ మూవీ పూర్తి చేసి సమ్మర్లో రిలీజ్ చేస్తున్నాడు. హరిశంకర్ది ఇదే పరిస్థితి. ఉస్తాద్ భగత్ సింగ్ కోసం 2 ఏళ్లు చూసి రవితేజతో మిస్టర్ బచ్చన్ తీశాడు. ఇదే దారిలో నాగ్ అశ్విన్ కూడా నడుస్తున్నాడు. మహానటి హిట్ తర్వాత 4 ఏళ్లు గ్యాప్ తీసుకున్న నాగ్ అశ్విన్ కల్కి తీస్తే పాన్ ఇండియా హిట్ అయింది. ఈ సోషియో మైథలాజికల్ మూవీకి సీక్వెల్ ఉన్నా ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదు. ఆ మధ్య ప్రభాస్ కు గాయం కారణంగా 3 నెలలు రెస్ట్ తీసుకోవాల్సి రావడంతో ప్లాన్స్ అన్నీ మారిపోయాయి. ఏప్రిల్ 10న రావాల్సిన రాజాసాబ్ ఎప్పుడొస్తుందో తెలీదు. హను రాఘవపుడి సినిమా షూటింగ్ నడుస్తూ ఉన్నా ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. దీంతో సమ్మర్లో మొదలు కావాల్సిన సందీప్ వంగా స్పిరిట్ షూటింగ్
వాయిదా పడింది. యానిమల్ బ్లాక్ బస్టర్ తో సందీప్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయాడు. అనిల్ రావిపూడి, మంచు విష్ణు, సందీప్ డైరెక్షన్ లో నటించాలనుకుంటున్నారు. ఏడాది పాటు డేట్స్ ఇస్తే గానీ స్పిరిట్ తీయలేనని తెగేసి చెప్పేశాడు. ఈ లెక్కన 2026 చివరి వరకు స్పిరిట్ షూటింగ్ సాగుతుంది. 2027లో కల్కి 2కి డేట్స్ ఇవ్వడంతో ఈలోగా లేడీ ఓరియంటెడ్ మూవీ తీయాలని నాగశ్విన్ ప్లాన్ చేశాడు. సావిత్రి బయోపిక్ గా మహానటి తీసిన నాగశ్విన్ త్వరలో తీయబోయే లేడీ ఓరియంటెడ్ మూవీ కోసం ఆలియా భట్ ని సంప్రదించాడని తెలిసిందే. డైరెక్టర్ వరుస పెట్టి బాలీవుడ్ యాక్ట్రెసెస్ తో వర్క్ చేస్తున్నాడు. కల్కితో దీపికాను తెలుగులోకి తీసుకొచ్చాడు. ఇదే సినిమాలో దిశ నటించింది. మరి టాలెంటెడ్ హీరోయిన్ ఆలియా కోసం ఎలాంటి కథను రాసుకున్నాడో చూడాలి. మరి రష్మిక మరోసారి వివాదంలో చిక్కుకుంది. కొంతకాలంగా కాంట్రవర్సీస్ కి దూరంగా ఉంటూ ఊపిరి పీల్చుకుంటోంది. వరుస హిట్స్ పడుతున్నాయి అనుకుంటే మరోవైపు వివాదాలు కూడా చుట్టుముట్టేస్తున్నాయి. అదేంటో గానీ ఈ అమ్మడిని సొంత కన్నడిగులే ట్రోల్ చేస్తూ ఉంటారు. ఈసారి ఏమని వాళ్ళ ఆగ్రహానికి గురైందో చూసేద్దామా? వివాదాలకు దూరంగా ఉండాలనుకునే రష్మిక ఒక్కోసారి నోరు జారి కాంట్రవర్సీని కొని తెచ్చుకుంటూ ఉంటోంది. పుష్ప 2తో బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ జాబితాలో చేరిన రష్మిక రీసెంట్ గా రిలీజ్ అయిన చావాతో మరొక సూపర్ హిట్ ని తన అకౌంట్ లో వేసుకుంది. సినిమా ప్రమోషన్ లో ఆమె చేసిన కమెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి. చావా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ హైదరాబాద్ నుండి వచ్చిన తనపై ఇక్కడి ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే సంతోషంగా ఉంది అనడంతో కన్నడిగులకు దొరికిపోయింది. అసలు రష్మిక మీద పీకల దాకా కోపంతో ఉన్న కన్నడిగులు రష్మికను నానా రకాలుగా ట్రోలింగ్ చేస్తున్నారు. కర్ణాటకలోని విరాజ్పేట్ నుంచి హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళావని క్వశ్చన్ చేస్తున్నారు. సొంత రాష్ట్రం గురించి చెప్పుకోవడానికి అంతగా ఫీల్ అయ్యే నువ్వు ఇక్కడ తట్టాపుట్టా సర్దేసుకుని హైదరాబాద్ వెళ్లిపోవాలంటూ కామెంట్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చారని రష్మిక అన్న మాట శాండిల్వుడ్ లో పెద్ద దుమారమే రేపుతోంది. ఈ వివాదంలోకి విజయ్ దేవరకొండను కూడా లాగారు. విజయ్ను ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు, అత్తారిల గురించి మాట్లాడుతున్నావంటూ కన్నడిగుల ఆగ్రహానికి గురైంది రష్మిక. రష్మిక మాటలు చాలా కాలంగా కన్నడిగులకు నచ్చడం లేదు. కాంతారా విషయంలో ఈ అమ్మడి సమాధానాలు కాంట్రవర్సీకి దారితీశాయి. ఏది మాట్లాడినా ట్రోల్ అవుతున్నాను అని తెలుసుకున్న రష్మిక నన్ను ట్రోల్ చేయొద్దు అంటూ దండం పెట్టేసింది. ఈ మధ్యకాలంలో రష్మిక ట్రోలింగ్కి దూరంగా ఉంది అనుకుంటే ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో కన్ఫ్యూజ్ అయి మాట్లాడిన మాటలు రచ్చకి దారితీశాయి. రష్మిక ఇచ్చిన ఇంటర్వ్యూలు పుష్ప 2 చావాతో వచ్చిన సక్సెస్ మూడ్ ని డిస్టర్బ్ చేసింది. మీరు చూసిన తొలి సినిమా ఏంటని యూట్యూబర్ అడిగితే విజయ్ నటించిన గిల్లీ అని చెప్పింది. అక్కడితో ఆకుండా ఈ మూవీ పోకిరి చిత్రానికి రీమేక్ అని ఈ మధ్యనే తెలిసిందని చెప్పుకొచ్చింది. ఇందులో పోడే పోడే సాంగ్ అంటే తనకెంతో ఇష్టమని, ఈ పాటకు ఎన్నిసార్లు డాన్స్ చేశానో తెలియదని చెప్పింది. రష్మిక కన్ఫ్యూజన్ అయిందో లేదంటే తెలియక తప్పు చేసిందో కానీ గిల్లీ మూవీ పోకిరికి రీమేక్ కాదు. ఒక్కడో తమిళ్ రీమేక్ గా గిల్లీ రూపొందింది. పోకిరి అదే పేరుతో తమిళ్లో రీమేక్ చేశారు. సినిమాల విషయంలో కన్ఫ్యూజ్ అయి ఒక సినిమాను మరొక మూవీతో లింక్ పెట్టడంతో ట్రోలింగ్ స్టార్ట్ అయింది. పొరబడ్డానని తెలుసుకున్న రష్మిక కన్ఫ్యూజన్ అయ్యానంటూ సారీ చెప్పి ట్రోలింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టింది. కన్నడ మూవీ కిరాక్ పార్టీతో హీరోయిన్ గా పరిచయమైన రష్మిక తెలుగులో చలో మూవీతో అడుగుపెట్టింది. ఆ తర్వాత గీత గోవిందం, సరిలేరు నీకెవరు హిట్స్ రష్మికకు స్టార్ ఇమేజ్ ని తీసుకొచ్చాయి. పుష్పతో పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు తెచ్చుకుని టాప్ హీరోయిన్స్ సరసన చేరింది. తెలుగు సినిమాలతో స్టార్డమ్ రావడంతో హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పడం కన్నడిగులకు నచ్చలేదు. కోపాన్ని ట్రోలింగ్ రూపంలో చూపిస్తున్నారు. కుర్ర హీరో నితిన్ యాడ్స్ తో బిజీగా ఉన్నాడు. అదేంటి చేతిలో పెద్ద యాడ్స్ కూడా లేవు, బిజీ అంటున్నారేంటి అనుకుంటున్నారా? అప్పుడెప్పుడో రాజమౌళి మూవీ సై కోసం, లేటెస్ట్ గా రాబిన్ హుడ్ కోసం కొన్ని యాడ్స్ కి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చేస్తున్నాడు. ఎలాగో చూద్దామా? ఇలా పాటలు పాడి యాడ్స్ కు ఫ్రీ పబ్లిసిటీ ఇవ్వడం నితిన్ కి కొత్తేమీ కాదు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమాలో కూడా ఇలాంటి పాటే ఒకటి ఉంది. సై కోసం కీరవాణి చేసిన ప్రయోగాన్ని రాబిన్ హుడ్ కోసం జీవి ప్రకాష్ చేశాడు. సైలో కనిపించే యాడ్స్, బ్యానర్స్, బోర్డులను హీరో హీరోయిన్స్ పాటగా పాడేశారు. కీరవాణి చేసిన ఈ ప్రయోగాన్ని చంద్రబోస్ పాటగా మలిచాడు. 21 ఏళ్ల క్రితం కీరవాణి నడిచిన దారిలోనే జీవి ప్రకాష్, దర్శకుడు వెంకీ కుడుములా వెళ్లారు. ఏదో ఒక కొత్తదనంతో రావాలనుకున్న ఈ ఇద్దరు మరోసారి యాడ్స్ ను నమ్ముకున్నారు. కొత్తదనం కోసం తర్జన భర్జన పడిన వీడియోను కూడా రిలీజ్ చేశారు. వేరెవర్ యూ గో అంటూ సాగిన ఈ పాటను కృష్ణకాంతరాయ్గా ఆర్మన్ మాలిక్ పాడారు. స్టైలిష్ మేకింగ్ తో ఆకట్టుకున్నాడు దర్శకుడు. వరుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్, భీష్మతో కలిసొచ్చిన వెంకీ కుడుములనే నమ్ముకుంటూ మార్చి 28న థియేటర్స్ లోకి రాబిన్ హుడ్ గా దిగుతున్నాడు. సో చూసారు కదా, ఇది వాటి బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.